క్రీస్తు సంఘం ఆరేపల్లి. యూదులకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే, మేమే దేవుని ప్రజలం, మాకే దేవుడు ఆయన, ధర్మశాస్త్రము మాకు సంబంధించిందే. ఆలయానికి, దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తే ఎవరు పోవాలి? మేమే పోవాలి, మేమే ఆరాధన చేయాలి. అర్థమైందండి? అక్కడ ఎజ్రా గారి కాలంలో కూడా దేవాలయాన్ని అంటే కట్టడానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసి ఈ ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ చూసి చాలా ఇదైపోయారు వాళ్ళు. ఒరే ఏటిది, ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత ఇబ్బంది పడ్డారు అంటే, కూర్చో, ఎందుకు ఇబ్బంది పడ్డారు అంటే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి, యూదులు ఇశ్రాయేలీలు అన్యుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారేంటిది, ఇలా చేసుకోకూడదు కదా, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు కదా అని చూసి చాలా కలవరపడ్డారు. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, అన్యులు అమ్మాయిల్ని వీళ్ళు పెళ్లి చేసుకున్నా వారు కూడా యూదులకి అంటే తమ పురుషులకి లోబడి, తమ పురుషులు ఏ దేవుడిని అయితే మొక్కుతున్నారో ఆ దేవుడినే మొక్కుతున్నారు వాళ్ళు కూడా. సమస్య ఏం లేదు కదా. సమస్య ఏమిటంటే, వీళ్ళు అన్యులై ఉండి సొలొమోను మనసును ఎలా అయితే అన్య స్త్రీలు మార్చేసి దేవునిలో నుండి కాకుండా విగ్రహాల వైపు తిప్పేశారో అలా తిప్పితే సమస్యగా ఉండు. కానీ ఇక్కడ అది జరగలేదు. కానీ వీళ్ళు వచ్చి ఇదేదో పెద్ద గొప్ప నేరం అన్నట్టుగా భావించి, అరే దేవుని ఆలయం కట్టడం కుదరదు, ఇక ఒకవేళ మేము కడుతున్నా కూడా మీరు మాకు పొత్తు కాకూడదు, ఎవరెవరైతే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వేరు, మేము వేరు అని వేరుపరిచేశారు. అలా వేరు చేస్తే వీళ్ళు, సరే మీరు మమ్మల్ని ఎలాగో కూడా దేవుణ్ణి మొక్కడానికి రావద్దన్నారు కదా, దేవుణ్ణి ఆరాధించడానికి రావద్దన్నారు కదా, దేవుడిగా ఉండొద్దు, ఆయన పిల్లలుగా మేము ఉండొద్దు అన్నారు కదా, మేము లోకం వైపు వెళ్ళిపోతాము, మా అమ్మ నాన్నలకున్న దేవతలు చాలా ఉన్నాయి వాటిని మొక్కుకుంటాము అని భర్తలను ప్రేరేపించలేదు వాళ్ళు. పురుషులు కూడా ఇప్పుడు మమ్మల్ని రానివ్వట్లేదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచించి, మీరు యెరూషలేములో దేవుని ఆరాధన చేసుకుంటే మేము కొండ మీద దేవుడిని ఆరాధన చేసుకుంటాం, పర్వతం మీద ఆరాధన చేసుకుంటాము, ప్లేస్ మారింది, ఆరాధన మాత్రం మేము మానము అని చెప్పి వాళ్ళు పర్వతం మీద దేవునికి ఆలయం కట్టుకుంటూ ఆరాధన చేసుకున్నారు. వారే సమరయులు. వాళ్ళు ఎవరండి? సమరయులు. అందుకే యేసుప్రభు వారు సమరయ స్త్రీని తాగడానికి నీళ్ళు అడిగినప్పుడు ఆమె అంటది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులు, మమ్మల్ని ఎలా నీళ్ళు అడుగుతున్నారని అడిగింది ఆమె. అందుకు మీతో కలిసే గుడిలో మమ్మల్ని కూర్చొనివ్వరు కదా, కలిసే ఆరాధన చేయనివ్వరు కదా దేవుణ్ణి, మరి నువ్వు ఎలా నీళ్ళు అడుగుతున్నావు అని. అంటే యూదుల గుణం ఏమిటి అంటే, వాళ్ళతో కలుపుకొని దేవుని ఆరాధన చేయడానికి అన్యులను అంగీకరించరు. అమ్మ మీరు అడ్డం ఉన్నట్టున్నారు, ఇటు వచ్చేస్తే బాగుండు, రావడమే లేటుకు వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. చూడండి, ఇప్పుడు వీళ్ళ ఇబ్బంది, మీరు మాతో కలిసి ఎలా దేవుని ఆరాధన చేస్తారు, మీరు మాతో కలిసి దేవుని ఎలా ఆరాధన చేస్తారు అని వాళ్ళని కలవనీరు వీళ్ళు యూదులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పౌలు గారు సువార్త చేసిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, సున్నతి పొందినవాడని లేదు, పొందనివాడని లేదు, అందరూ కూడా సమానమే, అందరూ కూడా దేవుని పిల్లలుగా మారే అవకాశం ఉంది, దేవుని ఆరాధన చేసే అవకాశం ఉంది, దేవుని అందరూ సేవించవచ్చు అన్న విషయాన్ని చెప్తే వీళ్ళకి జీర్ణం కాక ఫస్ట్ పౌలు గారిని తంతే సువార్త ఆగిపోతుంది, పౌలు గారి నోరు మొయిపిస్తే సువార్త ఆగిపోతుంది, పౌలు గారి నుండి ఇక్కడ తరిమేస్తే మనం సువార్త చేయడు, ఎవడు మారడని అలా దాడి చేశారు వీళ్ళు. అలా దాడి చేసినా, అన్ని ఇబ్బందులు పడుతున్నా పౌలు గారు ఆ ప్రాంతంలో సువార్త చేయడం మానలేదు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే చెప్తూ చూడండి, పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తుంటే ఒక ఆమెకి దెయ్యం పట్టుంది, పుతోను అనేటువంటి దెయ్యం పట్టుంది. ఈ దెయ్యం పట్టినటువంటి ఈమె ఏం చేసింది, సోది చెప్తుంటే కొంతమంది ఏం చేశారంటే, ఆహా ఇది మనకి కొంచెం ఇన్కమ్ సోర్సెస్ అని ఆమెను అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ చెప్తుందామా. ఇప్పుడు చిత్రం ఏంటి చెప్పమంటారా, కొంతమంది మన ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, నువ్వు ఒకప్పుడు చాలా బాగా బ్రతికావు, ఇలా ఇచ్చిరి చెయ్యే, కానీ ఈరోజు నీ పరిస్థితి ఎలా అయిపోయింది,
ఒకప్పుడు నువ్వు చాలా మంచి గుణంగా, ఇవన్నీ జరిగిన సంఘటనలు మన ప్రాబ్లం చెప్తారు. కానీ లాస్ట్కి పనికిరాని సొల్యూషన్ ఒకటి చెప్తాడు. నీకు ఆ సమస్య నుండి గట్టెక్కడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ దానికి నా దగ్గర మందు ఉంది, ఇస్తాను ఒక 500 తాయెత్తు. ఇంకా త్వరగా పోవాలంటే ఎక్కువ బలమైనది కావాలి, నువ్వు సామాన్లు తెచ్చుకో, నేను రాసిస్తా అంటాడు. వాడు రాసిచ్చిన సామాన్లు ఏవి దొరకవు, ఎవరికి చెప్పినా అర్థం కాదు. అప్పుడు అవన్నీ అర్థం కాదు, నువ్వే ఏదో ఒకటి చేయండి స్వామి అంటే, పలానా అమావాస్యకి వస్తాను, లేకపోతే పలానా రోజు వస్తాను, ఆ రోజు మంచి ముహూర్తం ఉంది, నీకు బలంతో గ్రహ బలంతో కలిపి నీకు ఒక తాయెత్తు తెస్తాను అని చెప్పి మన దగ్గర ఒక 10,000 తీసుకొని చేస్తాడు. నిజంగా ఇన్ని సమస్యలు చెప్పినాడు, తాయెత్తు కడితే సమస్యలు పోతాయంటే ఇంటింటికి తిరుక్కుంటూ ఆడు ఎందుకు బతకాలా? ఒక తాయెత్తు కడితే మన సమస్యలు పోతాయంటే ఆడే 10 తాయెత్తులు కట్టుకోవచ్చు కదా. అంటే సమస్య సాతాను చెప్తుంది, కానీ పరిష్కారం మాత్రం అది చూపించలేదు. అన్నిటికీ పరిష్కారం దేవుడు ఒక్కడే. అది ఎదురుగా ఎర్ర సముద్రమే రాని, వెనక నుండి ఫరో సైన్యమే రాని, అడవే కానీ, అది లేకపోతే పచ్చని భూభాగమే కానీ, ఎక్కడైనా సరే ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేవాడు దేవుడే చూపిస్తాడు. దేవుడే చూపిస్తాడండి, ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేవాడు దేవుడే. కనుక మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపే చూడాలండి, దేవుని వైపే చూడాలి. ఈమె దెయ్యం సోది చెప్తుంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఫుల్ సంపాదించుకుంటున్నారు. ఒకరోజు పౌలు గారు ఆ దారమ్మడు వెళ్ళిపోతున్నాడు, ఆయన ఆమె గురించి పట్టించుకోవట్లే. కానీ ఆమె ఏం చెప్తుంది, ఆ దెయ్యం పట్టినామా వచ్చిన వాళ్ళకి సోది చెప్పాలి కదా, దారిని పోయే వీళ్ళ గురించి అంటుంది. ఇదిగో వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులయ్యా, వాళ్ళు దేవుడి గురించి చెప్తారయ్యా అని దెయ్యం చెప్తుంది. రోజు చెప్తుంటే పౌలు గారికి ఒకరోజు బాగా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి యేసు నామమున విడిచిపో అని గద్దించాడు. అంతే, దగ్గరికి పోలేదు, టచ్ అనలేదు, బైబిల్ పెట్టిన ఎత్తిన కొట్టలేదు, ఏమనలేదు. ఎంత దూరం నుండి ఆమె అక్కడ ఉంటే యేసు నామమున విడిచిపో అని ఆమెను చెప్పి, కానీ దెబ్బకి ఆమెలో ఉన్న దెయ్యం పోయింది, పూనకం ఆగింది, సోది చెప్పడం మానింది. వచ్చిన వాళ్ళు క్యూలో ఉన్నారు, వీళ్ళేమో అమ్మ పలుకు అంటున్నారు, ఆమెమో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. విషయం అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈమెలో ఉన్న అసలు సరుకు పోయిందని. ఇప్పుడు పౌలు గారు చేసింది మంచి పనే చెడ్డ పనా? మంచి పనే కదండి. కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగి పౌలు గారిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారంట, జైలు వేసేసారు, తీసుకెళ్ళి కొట్టి బాధ పెట్టి ఇన్ని విధాలకి ఇబ్బంది పెట్టారు. అంటే ఆ తెసలోనిక ప్రాంతంలో ఆయన ఎంత కష్టపడుతూ సేవ చేశాడో, నిష్కారణంగా దెబ్బలు తిన్నాడు, మంచి చేసి కూడా దెబ్బలు తిన్నాడు ఆయన, అయినా సేవను మాత్రం విడిచిపెట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చిన సంఘం అది తెసలోనిక సంఘం. అంటే వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇన్ని దెబ్బలు కొట్టారా, జైల్లో పడేశారా, పౌలు గారిని తీసుకెళ్ళి అక్కడ ముక్కుకుంటూ మూలుకుంటూ బాధపడుకుంటూ నిట్టూర్పులు విడుచుకుంటూ దేవుని తిట్టుకుంటూ, లేకపోతే దేవుని అనుమానిస్తూనో, దేవుని మీద దూషణ మాటలు పలుకుతూ ఏమి చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. పౌలు శీల కలిసి చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారండి, స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడా దేవుని పనే జరుగుతుంది. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక సిచ్యువేషన్ ఎదురైతే ఆ పరిస్థితిని చూసి నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుని దాన్ని బట్టి కురింగిపోక, నిరుత్సాహపడక, వెనక్కి తిరిగి చూడకుండా ఆ పరిస్థితిని కూడా దీవెనకరంగా మార్చేసుకున్నారు. వాళ్ళు ఆ పరిస్థితిని కూడా దేవుని పనికి ఉపయోగపడే విధంగా మార్చేసుకున్నారు. అక్కడ ఆ చెరసాల అధికారి కుటుంబం రక్షించబడింది. ఆ రాత్రే అన్ని దెబ్బలు కొడితే ఆ చెరసాల అధికారి కుటుంబమే ఆ గాయాలన్నీ వేడి నీళ్ళతో శుభ్రం చేసి, గాయాలు కట్టి, పౌలు గారికి శీలకు భోజనం పెట్టి, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అంటే, మీరు మీ కుటుంబం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ కుటుంబం రక్షించబడుతుంటే. ఏ విషయంలో విశ్వాసం ఉంచాలంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. విశ్వాసం ఉంచడానికి ఆయన ఎంత గొప్పోడో, ఆయన ద్వారా దేవుని సంకల్పం ఎలా జరిగిందో, ఎందుకు యేసుప్రభు వారు సిలువలో మరణించాడో, ఎందుకు ఆయన సజీవుడై తిరిగి లేపబడ్డారో, ఇటువంటివన్నీ కూడా వివరించాడు. అప్పుడు ఆ కుటుంబానికి విశ్వాసం వచ్చింది. తన కుటుంబంతో కలిసి చెరసాల నాయకుడు ఆ రాత్రి రక్షణ పొందాడండి.
అంటే ఇటువంటి పరిస్థితుల నుండి వచ్చిన సంఘం ఏదైతే ఉందో ఆ తెస్సలోనిక సంఘం నానాటికి చక్కగా దేవునిలో ఎదుగుతూ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సంఘం. అటువంటి సంఘానికి పత్రిక పౌలు గారు రాస్తూ వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో వాటిని మనకి పరిచయం చేస్తున్నాడు. వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలో అన్న విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు సంఘంగా ఇక్కడికి వచ్చాము అంటే వస్తున్నాం వెళ్ళిపోతామన్నాము అని కాకుండా మనకు ఒక పని ఉంది. ఈ పని చేయడానికే సంఘంలో చేర్చబడ్డాము. ఈ పని చేస్తేనే పరలోకమైనటువంటి నిత్య స్వాస్థ్యంలోకి మనం ప్రవేశిస్తాము. ఏ పని చేయకుండా జీతం మనకి రాదు. మీరు ఏ పని చేయకుండా మీకు ఎవరైనా కూలిస్తారా? ఏ పని చేయకుండా ఒక 100 రూపాయలు అడగండి, ఇస్తారండి? ఇస్తారా? అసలు పని చేస్తేనే మనం చేసిన పనికి నీకు ఇంత ఇవ్వడం ఎక్కువ అని అంటుంటారు. పని చేస్తేనే. మరి మనకి పరలోకం అనేది అది చిన్నది కాదుగా. ముందుకు రండి రవి బ్రదర్, ముందు ప్లేస్ ఉంది. కింద కూర్చునే సామర్థ్యం ఉన్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, కింద కూర్చోలేము, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కొంచెం ఏజ్ పైపడ్డది అన్న వాళ్ళే పైన కూర్చోండి. ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘం మనకి ఒక మాదిరి చూపిస్తూ ఉంది. ఇలా ఉండాలి. సంఘానికి వచ్చే వాళ్ళు ఒక పని చేయాలి. మీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, మీకు ఇచ్చినటువంటి జీవిత కాలంలో నా కుటుంబం కొరకు నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, వీటి గురించి ఆలోచిస్తున్నటువంటి మీరు ఆలోచించండి. దాని నుండి ఆ పరిధి నుండి కొంచెం బయటకు వచ్చి మీరు మీ పనే కాకుండా దేవుని పని కూడా చేయాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ పనే కాకుండా ఏం పని చేయాలండి? పొద్దున్న లేస్తే నా పొలము, నా ఇల్లు, నా పని, నా కుటుంబం ఇదే ఆలోచిస్తున్నారు కదా. ఇవన్నీ చేస్తే భూమి మీద బ్రతుకుతారు కదా. మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుతారు. మరి నిత్య జీవం అనేది ఉంది కదా లైన్మెన్ సార్, శాశ్వతమైన జీవితం ఉంది కదా. దాని కొరకు నువ్వేం పని చేయకూడదా? నీకంటూ ఏం పని లేదా? అమ్మ సంతోషమ్మ గారు, ఏం పని లేదా? ఉంది. ఆ పని చేసే స్థలమే సంఘం. సంఘంతో కలిసి ఆ పని మనం చేయాలి. చేస్తే నిత్యత్వం అనేటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. మనకి జీతం. యేసుప్రభు వారు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున జీతం. అంటే నువ్వు క్రియలు చేస్తే జీతం వస్తుంది. ఆ జీతాన్ని పట్టుకొస్తున్నాడు ఆయన. మరి ఏ క్రియలు చేస్తున్నావని? ఏ పని చేయకుండా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనేది నీ యొక్క ఊహించుకోవడమే అంతే. ఊహలు నిజాలేమి కూడా కావు. ఊహల్లాగే ఉంటాయి, గాలిలో మెడలు కట్టినట్టే ఉంటాయి. నేను ఈ పని చేశాను నాకు పరలోకం వస్తుందన్న ధైర్యంతో మనం ఉండాలండి. నేను ఈ పని చేశాను, దాని కొరకు నువ్వు దెబ్బలు తిన్నావా, అవమానం ఎదుర్కొన్నావా, నిందలు అనుభవించావా, నీకు చేత కాకపోయినా కూడా దేవుని ఆరాధన చేయడానికి వచ్చావా, నీకు ఇబ్బందిగా ఉంటున్నా కూడా సువార్త చేయగలిగావా, నీకు ఆటంకాలు ఎదురవుతున్నా కూడా ఆకుండా ప్రభు పనిలోనే సాగుతున్నావా, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొస్తాడు. అందుకే అంటాడు, నీతిమంతుడిగానే ఉండని, అపవిత్రుడిగానే ఉండని, అబద్ధికుడుగానే ఉండని. ఎవరు ఎలా ఉంటే అలా ఉండండి, మీరు అలానే ఉండండి. కానీ మీరు ఎలా బ్రతుకుతున్నారో దానికి మాత్రం జీతం మాత్రం రెడీగా ఉంది. నువ్వు చేసే పనులకి నిన్ను ఎవడు పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం చేసిన ప్రతి పనికి జీతాన్ని మాత్రం సిద్ధం చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన జీతం సిద్ధం చేస్తున్నాడు అంటే నువ్వు ఎలా పడితే అలా బ్రతకూడదని అర్థమైందండి. నా ఇష్టం, నేను తాగుతా, తింటా, తిరుగుతా, ఎలా పడితే అలా ఉంటా, నా ఇష్టం, మేము పరిచర్య చేయము, నా ఇష్టం, మేము సువార్త చేయము, నా ఇష్టం, నేను ఆరాధనకి రాను, నా ఇష్టం, నేను ఎలాగనే బ్రతుకుతాను. నువ్వేంటంటే నన్ను అడిగేదంటే నేను కాదనేది ఎవరు? కానీ జీతం మాత్రం నీవు చేసిన పనికి రెడీగా ఉంది. నీ ఇష్టమేలే, కానీ దాని జీతం మాత్రం ఇచ్చే మీ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించాలి. గత వారం ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి 3 సంగతులను జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడండి సంఘం కొరకు. ఏంటిది ఆ 3 సంగతులు తెలుసా అండి? విశ్వాసంతో కూడినటువంటి పని. సంఘానికి ఆ సంఘస్థులు చేస్తున్న పని ఏంటంటే విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు. తర్వాత ప్రేమతో కూడిన ప్రయాస వాళ్ళు కనపరుస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉన్నారు. నరేష్ బ్రదర్ ఎలా ఉన్నారంటే ఈ 3 పనులు వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసంతో కూడినటువంటివి పని. అంటే పని చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామండి, వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాను కాదు. నువ్వు చేస్తున్న పనిలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అబ్రహాం గారిని దేవుడు నీ కొడుకుని ఇవ్వయ్యా అని అడిగాడు. నీ కొడుకుని ఇయ్యా అన్నాడు. ఎక్కడిమ్మన్నాడండి? బలి ఎక్కడిచ్చినా సరిపోతుంది కదా.
కానీ పలానా మోరియా పర్వతం మీదకి వచ్చే ఇమ్మన్నాడు, అక్కడికి వచ్చే ఇమ్మన్నాడు. నిజంగా చాలా విషయాలు మనం చేస్తున్న పనులు ఎలా ఉంటాయంటే మన మూర్ఖత్వంతోనో లేకపోతే మన మొండితనంతోనో మన సొంత నిర్ణయాలతోనో మనం కొన్నిసార్లు చేస్తుంటాం. క్రీస్తు సంఘంలోనే ఆదివారం ఎందుకు ఆరాధన చేయాలి, ఎక్కడైనా చేయొచ్చు కదా, ఎక్కడ చేసినా కూడా పడిపోతుంది కదా, ఎక్కడ చేసినా మనం ఆరాధన అంటే అది మన ఊహ, అది మన ఊహ. మోరియా పర్వతం తప్ప ఇంకే పర్వతాలు లేవా అబ్రహాం గారు బలి ఇవ్వడానికి? దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడే ఇవ్వాలి. అంటే నీ విశ్వాసంతో కూడిన క్రియలు అవి. నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు అంటే విశ్వాసమే లేదు నువ్వు చేసే క్రియలకి. తన కొడుకుని బలిగా ఇమ్మంటే అక్కడ అడుగుతున్నాడు, నీకు ఇష్టమైనదే ఇవ్వు అని అడిగాడు. నీకు ఇష్టమైన కుమారుని ఇమ్మన్నాడు. కానీ మనకి ఇష్టమైనది దేవుడికి ఇవ్వం. మనకి ఇష్టమైతే అయింది ఏదో మన కొరకే చూసుకుంటాము. మనకి పనికి రాంది ఏదేంతో అది దేవుడు అడిగితే ఇచ్చేద్దాం అనుకుంటాం. ఈ రోజుల్లో అలా కూడా చేసేవాళ్ళు లేరు. కనుక ఆ సంఘం ఎలా ఉన్నారంటే విశ్వాసంతో కూడిన క్రియలు చేస్తున్నారు, తర్వాత ప్రేమతో కూడిన ప్రయాస. అంటే చాలా కష్టపడుతుంటే కొంతమందికి ప్రేమ ఉండదు. బాగా పనిచేసే వాళ్ళు చూడండి, ఎదురు పని చేయనోడు పక్కనకి వచ్చాడు అనుకోండి ఏమనిపిస్తుంది? పని చేసేటని ఒక్క మాట అనాలి చూడండి, అప్పుడు తెలుస్తుందండి అసలు ఆ మనిషికి ముక్కు మీద కోపం ఉందా ఎక్కడ కోపం ఉందో తెలిసిపోతుంది. అంతా ఇంత కోపం చిర్రెత్తుకు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు చూడండి భార్య అన్ని పనులు చేస్తుంటుంది, ఈయనకు టీవీ చూసుకుంటూ రిమోట్ మార్చుకుంటూ ఛానల్ మార్చుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఏదో చేసి మళ్ళీ సడన్గా ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, అప్పుడు వస్తుంది ఆమె నుండి కెరటం. పిడుగుపడ్డట్టు ఒక్కసారి దెబ్బకు సిట్టట్టు అయిపోతాడు ఆయన. ఇంకోటి అడగడానికి కూడా ధైర్యం చేయడు కదండి. కానీ ప్రయాస పడుతున్న వాళ్ళకి ఏముండాలంటే ప్రేమతో కూడినటువంటి ప్రయాస ఉండాలి. అంటే మనం చేస్తున్నాం నేనే చేస్తున్నామని కాకుండా మనం చేస్తున్న అందులో ప్రేమ ఉండాలి. ప్రయాస పడుతున్న ఆ ప్రయాసలు ఏముండాలండి? ప్రేమ ఉంటే ప్రేమ త్వరగా కోప్పడదు, డంబంగా ప్రవర్తించదు, మాట్లాడదు, ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు, దీర్ఘకాలం సహిస్తుంది, స్వప్రయోజనాన్ని కోరుకోదు. ఎన్ని మాటలు చెప్తున్నాడు. అన్నిటినీ తాలును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ నమ్మును, సహించును. శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ. అంటే మనం ప్రేమతో కూడిన ప్రయాస ఎలా ఉండాలండి? ఇన్ని విధాలుగా ఉండాలి. అంటే సంఘం చూడండి, వాళ్ళ ప్రేమతో కూడిన ప్రయాస ఉంది, విశ్వాసంతో కూడిన క్రియలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత అంటే ఇది చేస్తే నాకేం లాభం అంటే నీకు విశ్వాసం లేదు. ఇప్పుడు దేవుని కోసం నేను ఏదైనా చేస్తే నాకేం లాభం అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, విశ్వాసం లేదు. ఇది దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే. అంటే దేవుడు చెప్పాడు కాబట్టి లాభం తర్వాత నువ్వు దేవుడు చెప్పాడా ఖచ్చితంగా చెయ్యి. కానీ అద్భుతం చూస్తాం, నిజంగా దేవుడు చెప్పింది లోబడి మనం చేస్తే నాకేమొస్తుంది అని నువ్వు అనుకోవడం కంటే ఒక మాట చెప్పంటారా? దేవుని మాట చెప్తుంది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తాడంట. అంటే నువ్వు నాకేం లాభం అనుకో, నువ్వు కొంచెమే కావాలనుకున్నావు అనుకోండి, కొంచెమే వస్తుంది. నువ్వు అనుకున్నది చాలన్నావు కదా, ఏడికి చాలన్నావు కదా, తీసుకుంటాడే. కానీ నువ్వు విశ్వాసంతో ఆ పని చేయి. నాకేం లాభం అనుకో, దేవుని కొరకు ఈ పని చేస్తే నాకేం లాభం, పరిచర్య చేస్తే ఏం లాభం, సువార్తకి వెళ్తే ఏం లాభం, సేవలో తిరిగితే మాకేం లాభం, ప్రార్థన చేస్తే మాకేం లాభం, ఎవరైనా రాకపోతే వాళ్ళ కొరకు ప్రయాసపడితే మాకేం లాభం, ఇవేం ఆలోచించకుండా నువ్వు విశ్వాసంతో ఆ పని చేయి. చేస్తే దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా మన పట్ల చేస్తాడు ఆయన. ఒకరోజు ఒక అబ్బాయి తినే ఆహార పదార్థాలు ఉంటాయే అవి అందులో ఉంటే అడిగాడంట, అంకుల్ నాకు అవి ఇస్తారా అని. అప్పుడు తీసుకొని అన్నాడంట. లేదు లేదు మీరు ఇవ్వండి అన్నాడంట. నేను ఇవ్వడం ఏముందరా, నువ్వే తీసుకోరా అని చెప్పాడంట ఆయన. అలా 4-5 సార్లు అన్నా కూడా ఆ పిల్లోడు మీరే ఇవ్వండి అని అడుగుతున్నాడంట ఆయన్ని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఎరా తీసుకోవడానికి నీకేమవుతుంది, పని చేసేటోడిని నన్ను ఆపి మరీ కూడా అడుగుతున్నావంట. అప్పుడు అన్నాడంట ఆ పిల్లోడు, నావి చిట్టి చిట్టి చేతులు అంకుల్, తీసుకుంటే కొంచెం వస్తుంది, మీది పెద్ద చెయ్యి ఇస్తే ఎక్కువ వస్తాయని అడంటండి. అంటే మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి ఎలా ఉంటాయండి? కాబట్టి ఆయన మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏం చేయాలండి? దేవుడు చెప్పాడా ఆ మాటకి లోపడాలా, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అలా వెళ్ళిపోతే దానివల్ల వచ్చే ఫలం మనం ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తాడు దేవుడు. తర్వాత యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు.
యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన ఓర్పు. యేసుప్రభు నందు నిరీక్షణ ఏముంది మనకి? నిరీక్షణ ఏముంది అని. నిరీక్షణ అంటే ఎదురు చూడటమే కదా. ఈ 3 విషయాలు ఎక్కడ ఉంటాయో చెప్పాను. కొరింథీ పత్రికలో ఉంటాయి కదండి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 శాశ్వత కాలం ఉండేటివి. ఈ 3 శ్రేష్టమైనది ప్రేమ అన్న దాని గురించి చెప్పాడు. అంటే మనం మన భక్తి జీవితాన్ని విశ్వాసంతో ప్రారంభించి ప్రేమతోనే కొనసాగించాలి. ఎప్పటి వరకు? సత్యంత వరకే. అంటే చావు వచ్చేంత వరకే ఏముండాలి? మన లోపల ప్రేమ ఉండాలి. తర్వాత నిరీక్షణతో ముగించాలి. ఆ నిరీక్షణ ఏంటిదంటే, నేను మరణిస్తే పరదేశికి వెళ్తాను, నేను మరణిస్తే పరిశుద్ధులతో ఉండడానికి వెళ్తాను, లేదా నేను మరణించడానికి ముందే ప్రభు వస్తాయి ఎత్తబడతాను. అంటే ఏదో ఒక రోజు మాత్రం నా ప్రభు వస్తే నన్ను ఖచ్చితంగా బ్రతుకుంటే ఎత్తబడతాను, చచ్చిపోతే పరదేశికి వెళ్ళినా కూడా పరిశుద్ధులతో కలిసి మా ప్రభు వచ్చినప్పుడే వెళ్ళిపోతాను పరలోకానికి. అంటే యేసుక్రీస్తునందులో ఉన్న నిరీక్షణతో ఓర్పు ఉండాలి. కష్టాలే రాని, బాధలే రాని, సమస్యలే రాని, వాటన్నిటిని మనం ఏమనుకోవాలి తెలుసండి? కొంతకాలమే కదా భరించేది. ఎంతకాలం? కొంతకాలమే. ఒక దేశంలో ఒక సువార్థికుడు వెళ్ళి సువార్త చేస్తుంటే చాలామంది ప్రభుత్వం తిరుగుతున్నారు. అలా చక్కగా పరిచర్య జరుగుతుంది. చాలామంది కరడు కట్టిన వాళ్ళందరూ కూడా మారుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మారిపోతుంటే గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు విధించి క్రైస్తవులుగా ఉండకూడదు అది ఇది అని చెప్పి ఇక చెప్పినా కూడా కొంతమంది విని కొంతమంది వినకుండా దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు, మనం లోకం తట్టు తిరగకూడదు, దేవునిలో ఉండాలని ఇలానే భక్తిగా బ్రతుకుతుంటే కొంతమంది భక్తిహీనులైన వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయారు. అమ్మో మనల్ని కొడతారంట, తిడతారంట, జైలు వేసేస్తారంట, దేవుళ్ళని మొక్కితే మనల్ని ఉద్యోగాలు ఇవ్వరంట, మనకి రేషన్ కార్డులు తీసేస్తారంట, ఆధార్ కార్డులు తీసేస్తారంట, అవి పోతాయి అన్నట్టుగా చాలామంది లోకంతో తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది భక్తిగా ఉంటున్నారు. వాళ్ళని వీళ్ళు ఇన్ని చెప్పినా కూడా వినట్లేదు అనుకుని శిక్షించడం మొదలుపెట్టారు. 6 నెలల జైలు శిక్ష, లేకపోతే సంవత్సరం జైలు శిక్ష అని. అలా వెళ్ళి కూడా దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి జైలుకి వెళ్ళడం ఎందుకురా బాబు, మనం లోకంలో ఉంటే బాగుండు అనుకొని జైలుకి వెళ్ళడానికి భయపడి లోకంలో గెలిచిపోయిన కొంతమంది. జైలుకి వెళ్ళినా కూడా అలానే దేవుళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని బాగా బాధపెట్టి కొట్టడం మొదలుపెట్టారు. కొడుతుంటే అరే జైలుకి వచ్చి 6 నెలల సంవత్సరం భరించి బయటికి వెళ్ళిపోతామంటే దెబ్బలు తగులుతున్నాయి, ఇన్ని హింసలు ఎందుకు మనకని ఆ దెబ్బలను తట్టుకోలేక, ఆ బాధలను తట్టుకోలేక లోకంలో గెలిచిపోయిన కొంతమంది ఉన్నారు. అలా దెబ్బలు తింటున్నా దేవుడి కొరకే బ్రతకాలనుకునే వాళ్ళు మరికొంతమంది మిగిలారు. అలా మిగిలిన వాళ్ళందరూ ఇలా కాదనుకొని వీళ్ళని చంపితేనైనా భయపడతారు అనుకుని చంపడం మొదలుపెట్టారు. అలా చంపడం మొదలు పెడితే అరే దెబ్బలు తిన్నైనా మనకి ఏదో ఒకరు వదిలేస్తారు అనుకుంటే చంపేస్తున్నారని లోకంలో గెలిచిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దెబ్బలు తిని చచ్చిపోయినా పర్వాలేదు దేవుడి కోసం బ్రతుకుతాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు అసలు అంతటికి కారణం ఈయనని చెప్పి ఆయన ఫ్యామిలీ అంతని తీసుకొచ్చి బాగా కొట్టి, ఇప్పటికేం చెప్పండి మా ఊరిని మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని, సువార్త మానేస్తామని, నమ్ముకున్న వాళ్ళని లోకంలో కలిసిపోమని చెప్పండి అంటే పాస్టర్ గారు అసలుగా ఒప్పుకోవట్లేదంట. అప్పుడు ఇలా కాదని నీ కళ్ళ ముందే నీ కొడుకుని నానా విధాలుగా చిత్రహింసలు పెట్టి చంపుతాం, చంపే లోపు నువ్వు ఏదో ఒకటి చెప్పాలా అని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు. గోర్లు పీకేయడం, కటింగ్ బ్లేడ్తోని చేతులు ఎడుగు పడితే అటు ఇరిసేయడము, కాలవడము, చురుకులు పెట్టడము, కోసేయడం, ఎక్కడికడితే అక్కడ కళ్ళ ముందే తండ్రి ముందే పిల్లల్ని ఇలా చేస్తుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు మనం ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ సువార్ చేయలేమా, పోతాంలే అన్న ఆ ఫీలింగ్ రావచ్చు. అటువంటి ఫీలింగే ఆ తండ్రికి వచ్చేస్తుంది. ఆ బాధలు అవన్నీ చూస్తూ ఆ 12 సంవత్సరాల బాబు వాళ్ళ నాన్న వైపు చూసి అంటున్నాడంట, నాన్న ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చచ్చిపోతాను నేను, ఇప్పుడు కాకపోతే ఇంకో గంటకైనా చచ్చిపోతాను నేను, ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాను, నువ్వు మాత్రం ఈ ఊరు నీ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతానని మాత్రం చెప్పకు అని చెప్తున్నాడంట అబ్బాయి. ఇప్పుడు ఇక్కడ మానేస్తే నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా చావనా, నేను చచ్చిపోతాను, నువ్వు మాత్రం యేసు ప్రభువుని వదిలేస్తాను, సువార్తను మానేస్తానని చెప్పకన్నాడంటే. ఇది కదండి యేసుక్రీస్తుని అందరి నిరీక్షణతో కూడిన అది. మనకి చిన్న తుమ్మితే 4 రోజులు జ్వరం ఉంటే, 10 రోజులు సమస్యలుంటే, నెలంతా కష్టాలుంటే ఏం దేవుడు అండి ప్రార్థన చేసిన అయినట్లేదు, మన బాధలు పోవట్లేదు, ఎందుకు ఈ భక్తి అండి అన్నట్టుగా అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తామే. ప్రాణాలు పోతున్నా కూడా ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు చేసిన పునాది మీదనే ఈరోజు సంఘాలు ఉన్నాయి. కానీ
రోజులన్నీ ఒకలాగా ఉండవు కదా, పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా. రేపటి దినాన మనకు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సంఘంలో ఉంటున్న మనందరికీ కూడా అటువంటి పరిణితి, అటువంటి ఎదుగుదల మన లోపల కనిపించాలి. ఇవి ఆ సంఘానికి ఉన్న తెస్సలోనికే సంఘానికి ఇవన్నీ చూసి ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అంటే సంఘం, తెస్సలోనికే సంఘం అనగానే పౌలు గారి దృష్టిలో వీళ్ళు విశ్వాసంతో కూడిన క్రియలు చేసేవాళ్ళు. తెస్సలోనికే సంఘం అనగానే ప్రేమతో కూడిన ప్రయాసపడేవాళ్ళు. తెస్సలోనికే సంఘం అనగానే యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు కలిగిన వాళ్ళు అని గుర్తొచ్చేస్తుంది దానికి. మరి ఆరేపల్లి సంఘం వాళ్ళంటే మన గురించి ఎవరైనా చెప్పుకోవాలంటే ఏం గుర్తు రావాలి మన లోపల? సరే, మీలో ఒకరిని నేను గుర్తు చేసుకోవాలంటే మీ లోపల నాకేం కనబడాలి? ఫలానా రాజేష్ బ్రదర్ అనగానే నాకేం గుర్తుకు రావాలి? లక్ష్మీ సార్ అనగానే నాకేం గుర్తుకు రావాలి? ఫలానా అనగానే సంఘంలో ఉన్న వాళ్ళు అనగానే మనకి ఇది గుర్తుకు రావాలి. వాళ్ళలో విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి, ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి, యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి. కాబట్టి సహోదరులారా, ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు మనలో అలవాటు చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. అంతేనా తిమ్మే బ్రదర్? అంటే మన గురించి పలానా వ్యక్తి అనగానే ఇది గుర్తొచ్చేయాలి అంతే. ఈ వ్యక్తి అనగానే ఓహో ఇలా ఉంటాడు అని. ఇప్పుడు కింద కొన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. కింద 5వ వచనం నుండి చదువు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. ప్రభువు వలన ప్రేమించబడిన, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మనం అందరం ఎవరి వలన ప్రేమించబడ్డాం? అమ్మా, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో ప్రేమించట్లేదని ఒక అపోహ ఉంటుంది. చాలామంది బాధతో ఉంటాం. ఎందుకు బాధతో ఉంటాం చెప్పండి? పిల్లలు ప్రేమించట్లేదు, బంధువులు ప్రేమించట్లేదు, భర్త ప్రేమించట్లేదు, భార్య ప్రేమించట్లేదు, పెళ్లి కాని వాళ్ళంటే ప్రియురాలు ప్రేమించట్లేదు, ప్రియుడు ప్రేమించట్లేదు. అది చాలా పూర్తి స్టెప్, రాంగ్ స్టెప్ అది. పెళ్ళికి ముందు ప్రేమ దోమ అనేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పూర్తిగా తప్పుడు నిర్ణయాలు అవి. ఎందుకంటే మనుషుల ప్రేమలో ఖచ్చితంగా వ్యామోహం ఉంది, ఆకర్షణ ఉంది, స్వార్థం ఉంటుంది. అదే దేవుని ప్రేమ మాత్రం స్వార్థం లేనిది, కపటం లేనిది, స్వచ్ఛమైన ప్రేమ అనేది. ఆ విషయాన్ని చెప్తాను. దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా, మనమందరం ఎవరి చేత ప్రేమించబడ్డామో, ఎవరి చేత ప్రేమించబడుతున్నామో? ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి మనం? అలా ఎంత ధైర్యంగా ఉండాలి? నిన్ను ఎవరూ ప్రేమించట్లేదు, పోతే పోనీ నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారండి? దేవుడే ప్రేమిస్తున్నాడు. సంఘానికి ఎంత గొప్ప మాట అండి, దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా. నిజంగా ఇప్పుడు ఒక మాట, మనల్ని నిజంగా అలా ప్రేమిస్తాడా దేవుడని? ప్రేమిస్తాడా? ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమకి అర్హత కలిగి మనమే ఉండాలా ఉండకూడదా? నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తాడా అని? నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతావు, తాగుతావు, వ్యభిచారం చేస్తావు, తప్పుడు పనులు చేస్తావు, తప్పుడు మార్గంలో బ్రతుకుతావు, మళ్ళీ అమాయకంగా వచ్చేసి దేవుడు నన్ను ప్రేమిస్తాడు. దేవుడి చేత ప్రేమించబడిన సహోదరులారా అన్నాడు కాబట్టి నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆ మాట చెల్లుద్దండి. నన్ను ప్రేమిస్తే మళ్ళీ ఆ మార్పు జరగాలి. ఒకరోజు వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టబడితే అందరూ నీతిమంతులు, పరిశుద్ధులు, మహాపరిశుద్ధులు అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చేసారు ఆమెను చంపుతామని. ఎందుకంటే ఒక సామెత ఉండదు, దొరికితే దొరకకపోతే అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చారు, ఆమెను కొట్టేద్దాం, వేసేద్దాం, చంపేద్దామని. యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చి, నువ్వు అంటున్నావు కదయ్యా, నేను బలిని కోరువాడిని కాను, కనికరమని కోరుతున్నాను అంటున్నావు కదా, మరి మోషే ధర్మశాస్త్రంలో ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే రాళ్ళతో కొట్టి చంపాలి ఉంది కదా, ఇప్పుడు ఏమైనా చంపుదామా, కనికరించి వదిలేద్దామా అన్న ప్రశ్న. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, అలాగలా ఎంటారేంటి బాబు, మోషే ధర్మశాస్త్రం తీసేద్దామా, రాళ్ళతోనే కొట్టి చంపాలా. కానీ మీలో తప్పు ఎవడు చేయలేదు, వాడే రాళ్ళు ఫస్ట్ రాయి అమ్మది అని అక్కడ అన్నాడు. అంతే. ఎవడెవడైతే తప్పులు చేయలేదు వాళ్ళు ఒక్కొక్క రాళ్ళు వేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి ఏమో రాసుకుంటున్నాడు యేసుప్రభువు గారు తలకే కిందకి దించి. కొద్దిసేపు ఆయన చూస్తే ఒక్కలు కూడా, అరే ఆమె చూసి, అమ్మ ఏరమ్మా వీళ్ళందరూ అని అడిగాడు యేసుప్రభువు గారు. అమ్మ అని పిలిచారు చూడండి.
ఆ హృదయం నిజంగా ఆ పేరు, ఆ పదం, ఒక పరిశుద్ధుడు ఏ పాపం చేయనివాడు ఆమె అమ్మ అని పిలవంగానే అద్భుతమైనటువంటి ఆ పరివర్తన ఆమె లోపల. అయ్యా ఒక్కరు కూడా నన్ను ఏం చేయకుండా వెళ్ళిపోయారయ్యా. అప్పుడు యేసుప్రభు నిన్ను కొట్టే శిక్షించే అధికారం కూడా నాకు ఉంది, కానీ నేను కూడా నిన్నేమి చేయను, కానీ ఇక మీద నువ్వు పాపం చేయొద్దు. కానీ ఆ రోజు ఆమె ఏం చేసింది తెలుసండి? ఆనాటి నుండి వ్యభిచారం చేయడం మానేసింది. ఆనాటి నుండి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఆనాటి నుండి ప్రభుని వెంబడిస్తూనే బ్రతికింది. కాబట్టి మనం ప్రేమించబడతాం, ప్రభువు చేత ప్రేమించబడాలి. అంటే నీ పాప జీవితాన్ని విడిచిపెడితేనే కదా ప్రభువు చేత ప్రేమించబడతావు. అంటే సంఘానికి వస్తుంటే పాపపు లోకంలో బ్రతికిన మనం సంఘానికి వచ్చిన తర్వాత సంఘంలో మరలా ఆ పాప జీవితాన్ని కొనసాగించడం కాదు, ఈ నాటి నుండి నీ జీవితంలో పరివర్తన రావాలా, మార్పు రావాలా, మారాలా. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, చదవండి. మీరు ఏర్పరచబడిన సంగతే అంటే మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమో ఉంటిమో మీరు ఎరుగుదురు. అంటే పౌలు గారు చెప్తాను, మీరు ఏర్పాటు చేయబడిన సంగతి అంటే వారు ఎలా ప్రభువులోకి వచ్చారు, ఎలా సంఘంగా ఏర్పాటు చేయబడ్డారు, ఎలా రక్షణలోకి వచ్చారన్న విషయాన్ని చెప్తూ వట్టి మాటలతో మేము మీ దగ్గర రాలేదు. ఏదో 4 మాటలు చెప్పి కలబులి మాటలు చెప్పి మిమ్మల్ని మేము మార్చేయలేదు. ఈరోజు చాలామంది అంటున్నారు, సువార్త చేసేటోళ్ళని చూసి కలబులి మాటలు చెప్తున్నారు, లేనిపోని మాటలు చెప్తున్నారు, బలవంతంగా మార్చేస్తున్నారు, భ్రమపరుస్తున్నారు, మభ్యపెడుతున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంటే మీకు అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్తున్నారు, అందుకే చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు అంటున్నారు. నిజంగా అవి ఇస్తే మారిపోతారా చెప్పండి? 5 లక్షలు ఇందిరమ్మలు ఇచ్చినా కూడా ఆ పార్టీకి ఓటేస్తారో ఓటేరో కూడా తెలియదు వచ్చే సంవత్సరం. ఇన్నిసార్లు బస్సులో ప్రయాణం చేస్తుంటే ఫ్రీ టికెట్లే కదండి, ఓటేస్తారో ఓటేరో కూడా గ్యారెంటీ లేదు. మరి ఇక్కడ మభ్యపడట్లేదు కదండి. ఇప్పుడు మీకు ఉచితం అన్ని పథకాలు ఉచితం అని చెప్తున్నారే, ఓట్లేస్తాం 200 యూనిట్లు ఫ్రీ, మామూలు విషయమేం కాదు. 1000 రూపాయల వరకు నీ కరెంట్ బిల్లు ఫ్రీ అంటే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున నీకు 5 సంవత్సరాలు అంటే దాదాపు 60,000 రూపాయలు కరెంట్ బిల్లు ఫ్రీ. ఇన్ని ఉచిత పథకాలు పెట్టినా కూడా మారినోడు ఏదో చర్చిల పాస్టర్లు వాళ్ళు వీళ్ళు ఏదో సువార్త చెప్పి నేను మభ్యపెడుతున్నారు. ఏమని మభ్యపెడుతున్నారు? మీ రోగాలు తగ్గిపోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ కుటుంబ పరిస్థితులు మారుతాయని చెప్పారు. అది వాళ్ళ బలహీనతలు కాదా అని. మరి నువ్వు కూడా చెప్పయ్యా, నేను వద్దన్నది ఎవడు? అంటే ఇలా చెప్పి మార్చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి మాటలు చెప్పి కాదు వాళ్ళు అక్కడికి వెళ్ళిందంట. మేము చేసిన సువార్త అంటే మీరు ఏర్పరచబడిన సంగతి, మీరు సువార్తను విని నమ్మారు కదా, ఆ సువార్త అంటున్నాడు ఆయన వట్టి మాటతో కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. అంటే వీళ్ళు ఎలా చెప్పారంటే సువార్త వాళ్ళకి దేవుని శక్తితో చెప్పారు, తర్వాత దేవుని ఆత్మను కలిగి చెప్పారు, తర్వాత సంపూర్ణ నిశ్చయతతో చెప్పారు వీళ్ళు సువార్తనే. అంటే మనము కూడా ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు దేని మీద ఆధారపడి చెప్పాలి? సువార్తనే. మన జ్ఞానం మీద కాదు ఆధారపడి చెప్పాలి, దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని శక్తిని కలిగి దేవుని సువార్తని చెప్పాలి, తర్వాత పరిశుద్ధాత్మని కలిగి చెప్పాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది, నువ్వు బాప్తిజం పొందకపోతే సువార్త చెప్పడానికే యోగ్యుడివి కాదు, అర్హత లేదు. నువ్వు బాప్తిజం పొందిన తర్వాత దేవుని ఆత్మను కలిగి సువార్త చెప్పాలి, అది ఖచ్చితంగా చేయాల్సిన పని. బాప్తిజం పొందాను, నేను పరిశుద్ధాత్మను వరంగా పొందాను, నాకు ఇంకేం పని లేదనుకోవడం తప్పది. ఖచ్చితంగా సువార్త చెయ్యాలి. ఇక్కడ అదే చేశారు వాళ్ళు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. తర్వాత వాళ్ళు చెప్పే మాట సంపూర్ణ నిశ్చయతతో చెప్పారంట. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చూడండి, మీరు చెప్పింది నిజమంటే దానికి ఎంత స్టాండర్డ్గా మాట్లాడతారు తెలుసా? గట్టి కూడా మాట్లాడతారు. మీకు తెలిసింది ఒకవేళ అది అవునో కాదో అన్న డౌట్ ఉందంటే ఎలా చెప్తారండి? కొంచెం సందేహం, కొంచెం సందిగ్ధం, కొంచెం అనుమానం, కొంచెం వాయిస్ తగ్గుద్ది, అయ్యి ఉండొచ్చు అంట కదా అంటాం. అది నువ్వే ఖచ్చితంగా అయితే ఇది నిజమని చెప్తాం. అంటే వీళ్ళు ఎంత స్టాండర్డ్ ఉన్నారు తెలుసండి సువార్త విషయంలో, సంపూర్ణ నిశ్చయత చెప్తున్నారండి. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం సువార్త చేయకపోవడానికి కారణం ఏంటంటే నీకే అసలు ఫస్ట్ దేవుడి గురించి తెలియట్లే.
మీకే సువార్త గురించి ఫస్ట్ తెలియట్లే, మీరు ఎలా పిలువబడ్డారనే విషయం మీకే జ్ఞాపకం లేదు. ఆ విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. మీరు దేవుని వల్ల ప్రేమించబడిన వాళ్ళు, మీరు ఎలా ఏర్పాటు చేయబడ్డారో చెప్తున్నాను. దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మేము మీకు సువార్త చెప్పాము. అప్పుడు మీరు అది విని దేవుళ్ళకి వచ్చారు. ఏం విని వచ్చారమ్మా దేవుళ్ళకి? వాళ్ళు ఏం విని వచ్చారు? వారు అప్పటికే భయంకరమైన విగ్రహారాధన కలిగిన ప్రజలు వాళ్ళు. అటువంటి వారికి సువార్త శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ పౌలు గారు బోధిస్తే వాళ్ళు ప్రభువులకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. మేము ఎట్టివారమై ఉంటిమో మీరు అది ఎరుగుదురు. ఏం ఎరుగుదురు అంటే వాళ్ళు అంటే సువార్త ఒక్కటే నమ్మేసి ప్రభువులకు వస్తారా, లేకపోతే మనల్ని కూడా గమనిస్తారా జనం? అమ్మ, మన మాటలు ఒకలాగా బ్రతుకు ఒకలాగా ఉందంటే ఎవరు దేవుణ్ణి నమ్మరు. చెప్పేవన్నీ నీతులు చెప్పేసి మనం తప్పుడు పనులు చేసామనుకోండి, ఎవరు దేవుని దగ్గరికి రాలేరు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మేము ఎట్టి వారమై ఉంటుమో. పౌలు గారు, శీల గారు, తిమోతి వాళ్ళు అంటున్నారు అంటే మేము సువార్త చేయడమే కాకుండా ఆ సువార్తకు తగినట్టుగా వీరి ప్రవర్తన కూడా ఉంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మన ప్రవర్తన కూడా మేము దేవుని పిల్లలమండి, మేము క్రైస్తవులమండి, ఈ మాటలతోనే పూటలు గడపడం కంటే నీ ప్రవర్తన కూడా ఇతరులు గమనిస్తున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకొని ఆయన ప్రేమలోను పవిత్రతలోను తర్వాత విశ్వాసంలోను ప్రవర్తనలోనూ కూడా నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. అంటే మరి మనం ఎవరికి మాదిరిగా ఉండకూడదా? మనము కూడా మాదిరిగా ఉండాలా ఉండకూడదా? మనల్ని ఒకరు చూసి నేర్చుకోవాలి. కాబట్టి మన పాత జీవితం బాప్తిస్మంలోనే సమాధి చేయబడింది. ఇప్పుడు జీవిస్తున్న జీవితం కొత్త జన్మ, క్రీస్తు నందుండి క్రీస్తు వలె బ్రతకాల్సిన జీవితం ఇది. కాబట్టి సంఘం ఆ విధంగా ఉంది. ఇప్పుడు కింద కొన్ని విషయాలు చూడండి. 6వ వచనం. చూసారండి, ఈ సంఘం ఇంకొక లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు ఎలా సువార్తను అంగీకరించారన్న దాని గురించి మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళు వట్టి మాటలకో లేకపోతే ప్రలోభాలకు గురై కాకుండా వారు పౌలు గారు వీళ్ళకి చెప్పిన సువార్తను చూసి తర్వాత వీరు వారి మధ్య ఎలా నడుచుకున్నారు వాటి అన్నింటినీ గమనిస్తూ ప్రభులోకి వచ్చారు. తర్వాత ఇక్కడ ఇంకొక లక్షణం ఏమిటంటే పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంలో. పరిశుద్ధాత్మ వల్ల ఏం కలుగుతుందంటే మనిషికి ఆనందం కలుగుతుంది. డబ్బు ఉంటే ఆనందం వస్తుంది అనుకుంటున్నారా? లేదు. తిండి కడుపు నిండుగా తినేస్తే ఆనందం అనుకుంటున్నారా? అదే తాత్కాలికంగా ఉండేది. ఇప్పుడు తిన్నంతసేపే లొట్టలేసుకుంటూ రుచి ఆస్వాదిస్తూ అద్భుతంగా తింటారు. తర్వాత ఏం చేస్తారు? సోంపు ఎదుర్కొంటారు, సోడా చూసుకుంటారు, స్ప్రైట్ తాగాలంటారు. ఎందుకండి? తిన్నంతసేపు ఉన్న ఆనందం ఏమైపోతుంది? ఒక 10 నిమిషాలు అయితే కడుపులో మంట, ఆయాసము. అంటే తిండి వల్ల కలిగే ఆనందం ఎంతసేపు అండి? కొద్దిసేపే. కొత్త బట్టలు కట్టుకుంటే నా బట్టలు చూసి మురిసిపోతారా? మీ పక్కన మీకంటే మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు కనబడ్డారు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి తుస్. అవునే కదా? కొత్త ఇల్లు కట్టుకుంటారు, ఆనందం కలుగుద్ది. మీకంటే గొప్ప కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొత్త బండి కొంటారు, ఆనందం ఉంటుంది. మీకంటే గొప్ప కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే లోకంలో దేని వల్ల కలిగే ఆనందమైనా తాత్కాలికంగా ఉండేది. అదే పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందం శాశ్వతంగా ఉండేది. ఇప్పుడు అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవంలో మీకు. చూసారా ఏం చేశారంటే? గొప్ప ఉపద్రవంలో ఏం చేశారంటే వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. గొప్ప ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారంటండి వీళ్ళు. ఏం ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారంటారో చెప్పండి. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తున్నాడు. విగ్రహారాధన వీళ్ళు చేస్తున్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రభులోకి వచ్చేసారు. అప్పుడు దెమెత్రి అనేటువంటి ఒక కంసాలి ఉండేవాడు. కంసాలి వాడు చెప్పాడు, పబ్లిక్ అన్నాడు, అయ్యలారా మనం అందరం కూడా ఈ యొక్క విగ్రహాలను తయారు చేసుకుంటే మనకి వ్యాపారం భలే జరుగుతుంది. విగ్రహాలు తయారు చేయడం వల్ల అందరికీ కూడా బహులాభం వస్తుందని చెప్తాడు ఆయన.
లాభం కాదు, ఏ లాభం అంటండి? బహులాభం వస్తుందంట ఆయనకి. అందరికీ బాగా లాభం వస్తుంది, మన వ్యాపారం ఇదే. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ పౌలు అనేవాడు మన దగ్గరికి వచ్చి విగ్రహాలు ఒట్టివే, మనుషుల చేత చేయబడిన విగ్రహాలు దేవుళ్ళు కాదు, వాటిలో దైవత్వం లేదని బోధిస్తున్నాడు. దానివల్ల కొంతమంది ఈ విగ్రహాలను మొక్కడం మానేసి జీవం కలిగిన దేవునితో తిరిగిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మన వ్యాపారం డల్ అయింది. ఇలాగనే వదిలేస్తే పూర్తిగా మనందరికీ చెప్పే మిగులుద్ది. కాబట్టి మనం అందరం బ్రతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పౌలు అనేటువంటి ఈ సువార్త చేయకుండా ఆపాలి అని చెప్పి వాళ్ళందరినీ జమ చేసి కూడగట్టుకుని వచ్చి పౌలుని విపరీతంగా కొట్టారు. విపరీతంగా చచ్చిపోయాడు అన్నట్టుగా కొట్టి వదిలేశారటండి. చచ్చిపోయాడు అనుకుని నిశ్చేతికి వచ్చేసే వదిలేశారు వాళ్ళు. ఇక చచ్చిపోయాడు వదలంటారా అని వదిలేశారు వాళ్ళు. అన్ని దెబ్బలు తిట్టే చుట్టూన్న శిష్యులు చూసి బాగా ఏడ్చారు. అయ్యో పౌలు గారిని ఎంత ఘోరంగా కొట్టేశారేమని. అటువంటి దెబ్బలు తిన్న ఆయన మళ్ళీ పొద్దుగాలు కోలుకొని వాళ్ళందరినీ మనం ఇంకనూ అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడు ఆయన. అర్థమైందండి? ఇప్పుడు ఇన్ని దెబ్బలు తిన్న ఆయన, ఇప్పుడు మీకు ఇన్ని దెబ్బలు తిన్న ఆయన వచ్చి సువార్త చెబితే మీరేమంటారు? ఇన్ని దెబ్బలు కొడుతుంటేనే దేవుడే నిన్ను కాపాడలేదు, అలాంటి దేవుడు మాకెందుకు? ఇన్ని కొట్టేటోళ్ళని దేవుడు ఏం చేయకుండా వదిలేశాడు, అలాంటి దేవుడు మాకెందుకు? మాకు అవసరమా ఈ దేవుడని అని అంటారు మీరు. కానీ ఆ తెస్సలోనికే సంఘం ఏం చేసింది తెలుసండి? ఇన్ని దెబ్బలు తింటున్నాయని ఇదే సరైన మార్గం అని చెప్తున్నాడంటే ఇదే సరైన మార్గం అని వారు ఈయన చెప్తున్న ఆ శ్రమల్లో ఉపద్రవంలో ఈయన చెప్తున్న వాక్యాన్ని అంగీకరించారు వాళ్ళు. ఇప్పుడు సూటు బూట్ వేసుకొని మంచిగా బెంజు కారులు వచ్చేసి టాప్ ట్రిప్కి వచ్చి నన్ను దేవుడు ఆశీర్వదించాడు, మీరు నమ్మండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తే నమ్ముతారా? నమ్మరా? ఈజీగా నమ్ముతారు. నేను 10 లక్షలు అప్పు చేశాను, 20 లక్షలు అప్పు చేశాను, ఇంత నష్టపోయిన అందరూ వదిలేశారు, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడిని నమ్ముకున్నాను, నాకు అన్ని కష్టాలు పోయినాయి, అసలు నేను పట్టుకుంటే 3 పువ్వులు 6 కాయలు, నేను మట్టిలో విత్తనాలు వేస్తే బంగారు పూలు పూసేటి అని చెప్తే ఏం చేస్తాను? ఓహో మేము కూడా దేవుడి మీద నమ్మకం కల, ఈ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, అసలు పిల్లలే పుట్టరు అన్నారు. మా భార్య డజన్ పిల్లల్ని కనింది, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత జరిగింది అన్నాను అనుకోండి, ఏం చేస్తారండి? ఓహో ఎంత గొప్పని. కానీ ఇన్ని దెబ్బలు తినుకుంటూ నమ్మండి అయ్యా యేసుప్రభుని అని చెప్తున్నాడు పౌలు గారు. నమ్మండి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన, ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ, ఆయన నమ్ముకుంటేనే మోక్షం వస్తుంది అని ఇవన్నీ చెప్తుంటే, అలాంటి ఉపద్రవంలో దెబ్బల మధ్య రక్తాల మడుగులు ఉండి పౌలు గారు చెప్తున్న సువార్తను వాళ్ళు ఏం చేశారంట? అది కదండి సంఘానికి ఉన్నటువంటి స్టాండర్డ్. అంటే మనము కూడా ఈ భౌతికమైన వాటిని చూస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కాదు. ఉపద్రవం రాని, బాధ రాని, కష్టం రాని, దేవుడే నిజం, ఆయన మాట వాస్తవం, ఆయన సన్నిధిలో ఉంటేనే సంపూర్ణ ఆనందం, ఆయన కోసం బ్రతికితేనే పరలోకంలో ప్రవేశం. ఇది తప్ప ఇంకొక వేరే మార్గం లేదు. దేవుడు ఈయన ఒక్కడు తప్ప ఇంకెవరు కూడా దేవుడు కానే కాడు. మనకి దేవుడికి మధ్యవర్తి యేసుప్రభువు వారు తప్ప ఇంకెవరు లేరు. నా పాపాల కోసం, నేను చేసిన పాపాల కొరకు క్రీస్తు శిలువలో మరణించాడు అన్న మాట వాస్తవం. ఆయన ద్వారానే నాకు పాపక్షమాపణ నిజం. ఇంతకు మించింది ఏదీ లేదు. ఈ సంపూర్ణ నిశ్చయిత మనం ఉండాలండి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఇట్టి ఉపద్రవంలో కూడా దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించారో చూడండి. ఎలా అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఏం చేశారంటే వీళ్ళు పౌలు గారిని పోలి నడుచుకున్నారు, తర్వాత యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్నారు. అంటే ఉపద్రవంలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నుండి తొలగిపోకూడదు. ఒకటి, ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుని నుండి దూరం కాకూడదు. ఏ కష్టం ఆఖరికి నీ ప్రాణం పోతున్నా కూడా దేవుడిని మాత్రం విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఒకడు ఏం చేశాడంటే, అంటే తనకి కలిసి రావట్లేదంటే భూమి మీద అన్ని భౌతికంగా మిగతా కలిసి వస్తాయి, పిల్లలు పుట్టట్లేదని లోకంలో గెలిచిపోయాడు. ఎవరు పుట్టట్లేదని? ఇది విశ్వాసం అంటారా చెప్పండి? మీకు తెలుసో తెలీదో, బైబిల్ గ్రంథంలో పిల్లలు లేని చాలామంది కూడా భక్తులు ఉన్నారు. అకుల ప్రిస్కిల్ అనే దంపతులు ఉంటారు, వాళ్ళకి పిల్లలే లేరు. కానీ ఎంత గొప్ప విషయం చెప్పమంటారా? వారింటే సంఘం ఉంది,
పౌలు గారితో కలిసి దెబ్బలు తినడానికి కూడా వాళ్ళు సిద్ధపడి ప్రాణాలు పణంగా పెట్టారు వాళ్ళు. పౌలుని చూపిస్తారా లేకపోతే మిమ్మల్ని తనమంటారా? తనండి, పౌలు లేడు ఎక్కడని చెప్పారు. అంతే. చావు దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళు దేవుని పని కొరకే ప్రయాసపడ్డారు తప్ప ఆ పౌలని అప్పు చెప్పేస్తే మనకి దెబ్బలు తప్పిపోతాయి కదా, మనం సుఖంగా ఉండొచ్చు కదా అని మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఇటువంటి సేవకులు ఉంటేనే కదా దేవుని పని జరుగుద్దని వాళ్ళు శ్రమలు ఓర్చుకుని నిలబడ్డ కుటుంబం అది. అకులో ప్రిస్కిల కుటుంబం. వాళ్ళ ద్వారా గొప్ప సంఘం కట్టేశాడు దేవుడు. వాళ్ళకి పిల్లలు లేరు. మరి అంటే సత్యం ఎరిగిన తర్వాత నీకు పిల్లలు ఉంటే ఏంటి, పిల్లలు లేకపోతే ఏంటి, ఉద్యోగం ఉంటే ఏంటిది, లేకపోతే ఏంటిది, అన్నీ కలిసి వస్తే ఏంటి, ఉన్నాయి పోతే ఏంటిది అనుకుంటావు తప్ప ఇవి ఉంటేనే నేను దేవుళ్ళు ఉంటా, నాకు ఇవి ఇస్తేనే దేవునితో బ్రతుకుతా, ఇవి అనుకునే జరిగితేనే దేవుళ్ళు ఉంటా అనుకునేది ఇది సరైన విశ్వాసం కానే కాదు. కానీ ఈ సంఘం చూడండి, అన్ని శ్రమల్లో కూడా వాక్యాన్ని అంగీకరించి పౌలు గారిని చూస్తూ ప్రభువును చూస్తూ నడుచుకున్నారంట. వాళ్ళు పౌలును పోలి నడుచుకున్నారు. అంటే వాళ్ళు కూడా అనుకున్నారంట, ఒరే మనకిన్ని శ్రమలు వచ్చినా పౌలు ఎలా బ్రతికాడో మనము కూడా అలాగనే బ్రతకాలి, మనకెన్ని శ్రమలు వచ్చినా యేసు ప్రభువు వారు ఎలా బ్రతికాడో మనం అలాగనే బ్రతకాలి. మరి ఇప్పుడు మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? సినిమా యాక్టర్లని, ఆటగాళ్ళని, పాటగాళ్ళని ఎవరిని పోలి నడుచుకుంటారు? కొంతమంది చూడు సంఘాలకు వచ్చా, నేను ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నేను ఒక్కసారైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి, నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారు. అది కాదు మనం సాధించాల్సింది. నేను పౌలును పోలి నడుచుకోవాలి, నేను ప్రభువును పోలి నడుచుకోవాలి, నేను ఏదో ఒకరోజు ప్రభువులాగా మారాలన్నట్టుగా ఆ లక్ష్యంతో బ్రతకాలండి. సంఘం ఆ స్థితికి ఎదిగింది, తెసలోనికే సంఘం. మరి మన ఆరపల్లి సంఘం ఎప్పుడు ఎదుగుద్దో? ఆరపల్లి సంఘం అంటే ఎవరండి? అందరా లేకపోతే ఒకళ్ళ ఇద్దరా? నేను ఆరపల్లి సంఘమే, మీరు అందరం. ఈ క్రీస్తు సంఘం ఎప్పుడు ఆ స్థితికి ఎదుగుద్దో? మనం ఎవరిని పోలి నడుచుకునే విధంగా ఎదగాలి. ఎవరిని పోలి నడుచుకోవాలండి? ఆ అక్క వస్తేనే మేము ప్రార్థనకు వస్తాం అంటే ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? అక్కని పోలి నడుచుకుంటున్నావు. అన్న వస్తేనే మేము ప్రార్థనకు వస్తున్నాం. ఎవరిని పోలి నడుచుకుంటున్నట్టు చెప్పండి? ఎవరిని పోలి నడుచుకుంటున్నట్టు? ఆయన రాలే కాబట్టి నేను కూడా ప్రార్థన రాలే అంటే ఎవరిని పోలి నడుచుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు మనుషులను పోలి నడుచుకుంటున్నావు. నువ్వు నడుచుకోవాల్సింది ఎవరిని పోలండి? ప్రభువును పోలి నడుచుకోవాలి. అపోస్తులైన పౌలును పోలి నడుచుకోవాలి. నిజంగా మనకి రోల్ మోడల్ వాళ్ళని చూస్తూ మన భక్తిని సాగించాలి. వాళ్ళు వస్తేనే మేము బైబిల్ క్లాస్కి వస్తాం, వాళ్ళు వస్తేనే మేము సువార్తకు వస్తాం, వాళ్ళు వస్తేనే సేవకు వస్తాం, వాళ్ళు వస్తేనే పరిచర్యకు వస్తాం, వాళ్ళు చేస్తేనే మేము పరిచర్య చేస్తాం. ఎవరు చెప్పారండి ఈ రూల్స్? ఎవరున్నా లేకపోయినా నీ పని అది. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకో, పౌలు ఎక్కడ సువార్తకి వెళ్ళే, తను శీలను పట్టుకెళ్ళేటాడు, తిమోతిని పట్టుకెళ్ళేటాడు, చేసేటాడు. వాళ్ళు వస్తేనే మేము వస్తాం, వాళ్ళు రాకపోతే మేము రాం. ఇప్పుడు మేము నిన్న బ్రదర్ మేము అనుకున్నాం, ఎవరైతే పరిచయం చేస్తారో ఆ కుటుంబమే కాకుండా ఆరాధనకు రావాలి అని. అది కూడా రాంగ్ అని నాకు అనిపించింది. ఇప్పుడు ఎవరో పోలు నడుచుకోవడం ఏంటంటే మన బాధ్యత. నేను ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి, నేను క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. ఆ తృష్ణ మనలో ఉండాలి. వాళ్ళు చేస్తే మేము చేస్తాం, వాళ్ళు ఉంటే మేము ఉంటాం. ఈ తప్పుడు ఆలోచన. ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ప్రభువుని పోలే నడుచుకుంటాను, నేను మాత్రం క్రీస్తుని పోలే నడుచుకుంటాను. ఇటువంటి గొప్ప నిశ్చయిత మనం బ్రతికితే మన భక్తి జీవితంలో చిన్నగా చక్కగా క్రమక్రమంగా ఎదుగుతాం. గొప్ప పరిణితి, మార్పు వస్తుంది. అసలు మనల్ని చూసిన వాళ్ళు మనల్ని మాదిరిగా పెట్టుకుని బ్రతికే విధంగా మన జీవితాలు మార్చబడతాయి. అటు కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. చెప్పండి వాక్యం కొరకు.